అమరావతి రాజధానిలో మరిన్ని సినిమా షూటింగ్స్ జరగాలని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ తనయుడు సాయి కుమార్ నిర్మిస్తున్న సుమతి శతకం సినిమా షూటింగ్ ని క్లాప్ కొట్టి ప్రారంభించారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న రెండో చిత్రం షూటింగ్ తమ నియోజకవర్గం పరిధిలో జరగడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. తిరునాళ్ల రోజు ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న హీరో హీరోయిన్లపై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. హీరో హీరోయిన్లుగా అమర్దీప్ శైలు నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, వెన్న సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజన్ మూవీ మేకర్స్ సుమతి శతకం ముహూర్తం షాట్. సార్ ఒకసారి ఓకే, థ్యాంక్ యూ సార్. రెడీ సార్, ఫోటోస్ తీయాలి. థ్యాంక్ యూ సార్. విజన్ మూవీ మేకర్స్ సుమతి శతకం ముహూర్తం షాట్. Incoming person, Lakshmi TV9. Thank you, sir. అందరూ ఒకసారి ఆనందాలు ఎక్కపడిగా థ్యాంక్ యూ సార్. వేదాం బ్రహ్మ వేదామృతే నామతాం పురుషత్మే బ్రహ్మచ బ్రహ్మాయ కీర్తం వదాంతరో పాదైతే ప్రీతి విహామో వై సౌవాదేవతా వేదగా విరుద్ధతే చతమానం భవదాయ పురుష ఆయుష్య. ఈరోజు ఎప్పుడు ఉండను చెప్పండి. నాయుడు గారి డైరెక్షన్ లో సాయి సుధాకర్ గారు. ఓకే రైట్. ఈరోజు విజన్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ యూనిట్లో సుమతి శతకం చిత్రాన్ని ఈరోజు వైకుంఠపురంలో, అమరావతి వైకుంఠపురంలో, అది కూడా శ్రీవారి సన్నిధి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముహూర్తపు షాట్ అనేది ఏర్పాటు చేయటం అనేది నిజంగా ఈ విజన్ మూవీ మేకర్స్ వారి అదృష్టంగా భావించాలి. అదేవిధంగా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అమరావతిలో కూడా
చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అటు విశాఖపట్నంలో కావచ్చు, అమరావతి పరిసర ప్రాంతాలు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో షూటింగ్స్ జరిగి ఎంతోమందికి ఉపాధి కలగాలి అనే ఒక ఉద్దేశంతో చిరు ప్రయత్నంగా మరి గతంలో స్ట్రైట్ పిక్చర్స్ నిర్మించిన, కొన్ని డబ్బింగ్ సినిమాలు నిర్మించిన విజన్ మూవీ మేకర్స్ మరి అధినేత సాయి సుధాకర్ సక్సెస్ఫుల్గా నిర్మాతగా ముందుకెళ్లాలని, అదేవిధంగా ఈ ముహూర్తపు షాట్కి వచ్చిన మరి సోదరుడు పెదకూరపాడు శాసనసభ్యులు ప్రవీణ్ గారు, అదేవిధంగా సోదరుడు వెన్నా సాంబశివరెడ్డి గారు, సోదరి నూర్జహాన్ గారు, అదేవిధంగా తదితర మిత్రులందరూ ఇక్కడికి రావటం, దీనికి చాలా ప్రతిష్టాత్మకంగా హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు. ఈ క్యారెక్టర్స్కి సూటబుల్గా వారి యొక్క భవిష్యత్తుకు కూడా ఇది బేస్ అవుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారిని కూడా బ్లెస్ చేస్తూ, స్వామి వెంకటేశ్వర స్వామి బ్లెస్ చేస్తూ, ఈ అమరావతి ప్రాంతంలో వారు అనేక షూటింగ్స్ చేయాలని భవిష్యత్తులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి నా విషెస్ తెలియజేసుకుంటూ, ఆల్ ది బెస్ట్ విజన్ మూవీ మేకర్ సాయి సుధాకర్ గారికి మళ్ళీ ఇంకోసారి విషెస్ అనేది తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై సుమతి శతకం అనే మూవీని ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ వైకుంఠపురం అనే గ్రామంలో ఈ రోజున ఈ మూవీ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. మా గురువుగారు శ్రీధర్ గారి తనయుడు సాయి సుధాకర్ నిర్మాతగా ఈ మూవీని స్టార్ట్ చేయటం, మంచి టీం తోటి డైరెక్టర్ గారు కానీ, హీరో కానీ, హీరోయిన్లు కానీ, అట్లానే డిఓపి కానీ మంచి టీం తోటి ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ అమరావతి, వైకుంఠపురం పరిసర ప్రాంతాల్లో ఎన్నో మంచి చిత్రాలు షూటింగ్ జరుపుకోవడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి చిత్రం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఈ స్ఫూర్తితో ఎన్నో షూటింగ్లు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మా విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద వస్తున్న రెండో చిత్రం సుమతి శతకం, దీన్ని ఈరోజు షూటింగ్ ప్రారంభించడం జరిగింది. మన అమరావతి వైకుంఠపురం గ్రామంలో. దీనికి ప్రారంభించడానికి వచ్చిన మన పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి, అదేవిధంగా పెద్దలు పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారికి, అదేవిధంగా వెన్నా సాంబశివరెడ్డి గారికి, నూర్జహాన్ గారికి మమ్మల్ని బ్లెస్ చేసి ఈ సినిమాని సక్సెస్ఫుల్గా నడిపించి రేపు ప్రజల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మా ముహూర్తం షాట్కి విచ్చేసిన గౌరవనీయులు పెదకూరపాడు ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారికి కృతజ్ఞతలండి. మమ్మల్ని ముందు నడిపించిన మా శ్రీధర్ సార్కి కృతజ్ఞతలండి. మా ప్రొడ్యూసర్ సాయి సుధాకర్ గారికి నేను ఇప్పటికీ రుణపడి ఉంటానండి. ఎందుకంటే మా కథ చెప్పిన వెంటనే ఆ కథ నమ్మి మమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చారు. ఆయన ఇప్పటికీ థ్యాంక్ యూ సార్. ఈ కథ ఒక విలేజ్ కామెడీ కథ అండి. ఏదో కష్టపడి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. నేను మీ అమర్దీప్. సో నాకు ఇదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే నాకు ఒక పెద్ద ఆఫర్ అని చెప్పాలి నాకు ఇది బేసిక్గా. సో నన్ను నమ్మి నాయుడు గారు నన్ను తీసుకురావడం, సాయి గారు అండ్ శ్రీధర్ గారు నాకు అంత మంచి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఎందుకు చెప్తున్నాను అనే విషయం ఇది మీకు సినిమా వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అంతవరకు ఎందుకు ఇంత ప్రెస్ చేసి చెప్పాననే విషయం మీకు అప్పుడు అర్థమవుతుంది. చాలా హిలేరియస్, ఫన్, మంచి కంటెంట్, మంచి పాయింట్తో మీ ముందుకు వస్తున్నాను.
సో మా అందరినీ బ్లెస్ చేస్తారని, సో నాకు విజన్ మూవీ మేకర్స్లో ఒక మంచి హిట్ ఇవ్వాలని, నాకు విజన్ మూవీ మేకర్స్ నాకు ఒక మంచి హిట్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ థ్యాంక్ యూ సాయి సార్. సో నన్ను నమ్మి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. విల్ డూ బెస్ట్, తప్పకుండా మంచిగా చేసి మీ ముందుకు వస్తాం, అతి త్వరలో వస్తాము. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ఆశీర్వాదాలు నా మీద ఉండాలని, మా మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో విషయం చెప్పాలి, మళ్ళీ ఏడుస్తాడు. సీజన్ 7 తర్వాత నా వెంటే ఉన్నాడు, ఈ సినిమాలో నా వెంటనే ఉంటాడు. సో అలా ప్లాన్ చేశారు మా డైరెక్టర్ నాయుడు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ రా తేజ, ఆల్ ది బెస్ట్ రా. కెమెరా నీకు ఇంకా పెట్టలేదు. నమస్కారం, నేను Saili as Sumati. It's my first movie and I need all of your blessings. And I really like to thank respected Sai sir for giving me this opportunity. And the Naidu sir, of course, he's going to be with me through the whole journey, and my co-actors who's going to help me, hopefully. So yeah, I just need all your blessings and support. So keep supporting and I make sure that I'll give my best. Thank you so much.